భద్రకాళీ శరణములు. పురాష్టమ్యాం భద్రకాళీ దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్స. జగదంబ దుర్గాష్టమి, మహాష్టమి అని కూడా అంటారు. మహాష్టమి నాడు కోటి యోగిని గణములతో ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం భద్రకాళి. ఈ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరం. ఋష్యాదులంతా నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారు. మనకు భారతదేశం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని రెండు విధాలుగా చెప్పుకుంటారు. నార్త్ ఇండియా అంతా గంగా, యమున, సరస్వతి ఇత్యాది నదులు ప్రవహిస్తూ కాశీ, హరిద్వార్ ఇట్లాంటి క్షేత్రాలు, అదంతా దేవభూమిగా చెప్పుకుంటారు. దక్షిణ భారతావని మొత్తం కూడా ఇది తపోభూమి. దేవతలు మంత్రాధీనంతో దేవతలను బలోపేతం చేయడానికి ఋష్యాదులంతా ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. ఈ దక్షిణ భారతంలో తపస్సు చేయడానికి కారణం ఏమిటంటే ఇది యజ్ఞభూయిష్టమైన భూమి. ఈ ప్రాంతంలో యజ్ఞమునకు కావలసిన యువధాన్యపు పంట మరియు కుశ సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఋష్యాదులంతా ఎక్కువగా పెంచుకొని తమ తపస్సును చేస్తూ ఉంటారు. దేవతలు రాక్షసులకు శత్రువులు, అసురీ శక్తులకు ఎప్పుడు దైవీ శక్తులు శత్రువులే కదా. ఈ రాక్షసులంతా వచ్చి తమ తపస్సును భంగం చేస్తూ ఉంటారు, ఈ దేవతల తపస్సును. అప్పుడు ఈ ఋష్యాదులంతా నారాయణమూర్తి దగ్గరికి పెడతారు. హే పరమాత్మ, రాక్షసులు మా తపస్సును భంగం చేస్తున్నారు. మరి మేము యజ్ఞాలు కనుక చెయ్యకపోతే దేవతలంతా బలహీనులు అవుతారు. ఎప్పుడైతే దేవతలు బలహీనులు అవుతారో అధర్మం విలయతాండవం చేస్తుంది, సృష్టి క్రమం తప్పుతుంది. కాబట్టి మాకు ఈ రాక్షసుల బాధ లేకుండా చేయవయ్యా అనంటే నారాయణమూర్తి త్రేతాయుగంలో నేను అయోధ్యలో ఇక్ష్వాకు వంశంలో దశరథుడి కడుపున రాముడుగా పుడతాను. అప్పుడు సీత అమ్మవారిని వెతికే కారణంగా ఈ భూమండలం అంతా సంచరిస్తాను. ఈ భూమండలం అంతా సంచరిస్తాను. ప్రధానంగా ఈ ఎక్కడెక్కడైతే రాక్షసులు మీకు ఆటంకాలు కలిగిస్తున్నారు వాళ్ళందరినీ నేను సంహరిస్తాను. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. లేకపోతే రావణాసురుని సంహరించాలంటే ఒక్కసారి సుదర్శన చక్రాన్ని నారాయణమూర్తి ప్రయోగిస్తే రావణాసురుడు ఖండఖండాలు అయిపోయాడు. ఎందుకు మానవావతారం ఎత్తాలి? సీతామ్మవారిని పెళ్లి చేసుకోవాలి. వనవాసం ఏమిటి? సీతాపహరణం ఏమిటి? సీతామ్మవారిని, ప్రకృతి మాత సీతామ్మవారిని వక్ర బుద్ధితో చూస్తే రావణుడు భస్మైపోవాలి కదా. మరి సీతాపహరణం ఏమిటి? కోతులతోటి స్నేహితం ఏమిటి? ఆ కోతులు మళ్ళీ వారధి కట్టాయా? రాముడు వచ్చి గర్జిస్తేనే కదా. అంటే పరమాత్ముడు తాను సృష్టించిన ఈ సృష్టి ధర్మబద్ధంగా నడవడం కోసం ధర్మస్వరూపంగా రాముడిగా అవతరించి ధర్మస్వరూపాన్ని మనకు తెలిపి మాతాపితృభక్తి ఏమిటి, రాజభక్తి ఏమిటి, ధర్మం ఏమిటి, సత్యం ఏమిటి, ఇవన్నీ అహింస ఏమిటి, అట్లా సమస్తమైన ధర్మాలను తాను ఆచరిస్తూ మనకు తెలపడానికి ఆయనకు అవతారం కానీ లేకపోతే లీలా విలాసం కోసం కాదు. అట్లా రాముడు సీతామ్మవారిని ఇక్కడ వనవాసంలో, ఇక్కడ పర్ణశాల గోదావరి పరివాహ ప్రాంతంలో సంచరించినట్టు, పర్ణశాల నిర్మించుకున్నట్టు
ఇక్కడ సీతాపహరణం జరిగిన ప్రదేశాలు, తర్వాత ఇదంతా మనకు రామాయణ గాథ ఉంది. ఈ సందర్భంగా ఈ వనవాసం సందర్భంగా ఆయన సంచరిస్తున్న సందర్భంలో ఆయన కుటీర నిర్మాణం చేస్తూ ఆ గృహప్రవేశానికి వాస్తుశాంతి చేయడం. ముందు మనం కుటీర నిర్మాణం చేసుకున్నాం. ఆ నిర్మాణం చేశాక దాంట్లో వాస్తుశాంతి ఎట్లా చేయాలి, వాస్తు ఏమిటి, ముహూర్తం ఏమిటి, ఇవన్నీ ఒక రామాయణం అనేది మనకు ప్రతి ధర్మాన్ని మనకు వివరిస్తుంది. అట్లా మళ్ళీ రాక్షసులు అడ్డం పడుతూ ఉంటే ఎక్కడెక్కడ ఎన్ని వేల ఎన్ని లక్షల మందిని రాక్షసులను ఆయన సంహరించాడు అని తెలుస్తుంది. మనకు ఆ రామాయణం యొక్క గొప్పతనం అట్లాంటి. ఆ ప్రాంతంలో సీతాపహరణం జరిగాక సీతామ్మవారి గురించి ప్రతి చెట్టును పుట్టను రాముడు అడుగుతూ వెతుక్కుంటూ ఖిన్నుడై తిరుగుతూ ఉంటాడు. ఆ సందర్భంలో నారదుడు ప్రత్యక్షమై, మనకు దేవి భాగవతంలో వస్తుంది, నారదుడు ప్రత్యక్షమై నువ్వు అమ్మవారిని ఆరాధించు, నీకు క్షేమం జరుగుతుంది, క్షేమం కలుగుతుంది అని చెప్పడంతో రాముడు అమ్మవారిని ఇక్కడ ఆరాధించి నవరాత్ర వ్రతం చేసినట్టు, అమ్మవారి అనుగ్రహం పొందినట్టు మనకు గాథలు చెబుతున్నాయి. ఈ స్థల పురాణం చెబుతుంది. మళ్ళీ ఇక్కడ కీసరగుట్టలో, ఇక్కడ మెట్టుగుట్ట, వరంగల్ నుంచి మన హైదరాబాద్ నుంచి వరంగల్కి వస్తూ ఉన్న సందర్భంలో కాశీపేట, ఇప్పుడు కాశీపేట అంటున్నాం దాన్ని, ఆ కాశీపేటకు పార్శ్వంలో సోపానగిరి, దాన్ని మెట్టుగుట్ట అంటారు. అది హిడింబాశ్చరమంగా పేర్కొనబడింది. అక్కడ కూడా రాముడు శంకరుడిని ప్రతినిత్యం ఆరాధించాడు. ఆంధ్రాలో పంచారామాలని, తమిళనాడులో పంచభూతలింగాలుగా 5 శైవ క్షేత్రాలు వేరు వేరు స్థలాలలో ఉన్నాయి. కానీ వరంగల్లో ఈ పంచశైవ క్షేత్రాలు వరంగల్ మహానగరంలో ఒకే చోట ఉన్నాయి. స్వయంభూ దేవాలయం వరంగల్ ఫోర్ట్లో స్వయంభూ దేవాలయం పృథ్వీలింగం, మటియవాడ, ఇప్పుడు మట్టివాడ ఉంటుంది, భోగేశ్వర స్వామి జలలింగం, మళ్ళీ భద్రకాళి గుడి భద్రేశ్వరుడు అగ్నిలింగం, మళ్ళీ సిద్ధేశ్వర స్వామి హనుమకొండలో సిద్ధేశ్వరుడు వాయులింగం, మెట్టుగుట్టలోని వెట్రామలింగేశ్వర స్వామి ఆకాశలింగం. ఇట్లా పంచశైవ క్షేత్రాలు కూడా వరంగల్లో ఉన్నాయి. అట్లాంటిది రాముడు పరమశివభక్తుడుగాను, హనుమంతుడు కూడా పరమశివభక్తుడుగాను మనకు రామాయణం చెబుతుంది, మిగతా పురాణాలు కూడా చెప్తుంది. ఈ సందర్భంగా ఈ పంచశైవ క్షేత్రాలను రాముడు ఆరాధించాడు అని చెప్పుకుంటారు. ఆ జగదంబ అనుగ్రహంతో, భద్రకాళి అమ్మవారి అనుగ్రహంతో రాముడిని సంహరించి లంకను జయించి సీతామ్మవారిని తీసుకుని అయోధ్యకు తిరిగి వెళ్ళడం ఇది రామాయణ గాథ.